కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి తణుకు పరిపరి సంఘ పెద్దలు జయకుమార్ మాస్టర్ గారికి, మరి బాలయ్య గారికి, మరి బాబురావు గారికి, సత్యరాజు గారికి ప్రత్యేకంగా ఒక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి స్థానిక సంఘ పెద్దలు, మరి పరిచారకులు, మరి వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని దాసులు, మరి పెద్దలు, మరి అంకులు వారిని కూడా చూడడం, ప్రాంతీయ పెద్దలు చాలా సంతోషం. వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రారంభ కూడికలోనే మరి మీటింగ్స్లలో ఎక్కువగా రెఫరెన్స్ చక్కగా అందిస్తూ ఉంటారు. వయసులో పెద్దవారైనప్పటికీ అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి పెద్దలు, అనుభవం కలిగిన వారు, మరి రెనాల్డ్స్ బాబన్న గారు, అంతేకాకుండా ప్రియ తమ్ముడు సంగీత బృందము, మరి తమ్ముడు సింగర్, వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా వందనాలు కనబడాలి, వినబడాలి. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరి ప్రేమ కలిగిన దేవుడు మరి ప్రభు తన కృప చూపించి మరి మీతో ఉండడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మరి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7-8 వచనాలు. వీలైతే కొంచెం సౌండ్ పెంచుతాముడు. 7-8 వచనాలు. దైవ గ్రంథంలో దేవుని మాటల వైపు మనస్సు ఉంచుదాం. ఫ్యాన్ అవసరమే, మైక్ అవసరమే. ఫ్యాన్ కావాలి, మైక్ కావాలి అంటే కొద్ది కష్టం ఉంటుంది. ఈ ఫ్యాన్ అడ్డు పెడితే అంకుల్కి వస్తుంది, నాకు రాకపోయినా పర్లేదు. ఈ మైక్లోకి సౌండ్ రాకుండా చాలు. ఇటు వస్తే మైక్లోకి రీసౌండ్ వస్తుంది కాబట్టి మరి అంకుల్కి వస్తుంది. రైట్, మంచిది. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుతున్నా. ఎపఫ్ర అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటుంది. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము చదువుతున్నాను. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్ర మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చయత వారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. 13వ వచనం కూడా చదువుతున్నాను. ఇతడు మీ కొరకును, లవోదికీలో వారి కొరకును, ఇహోరా పోలి వారి కొరకును బహుగా ప్రయాసపడిన వాడని ఇతరుని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. మొదటి అధ్యాయంలోనికి రండి. మొదటి అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో కొలస్సీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఈయనను గురించి చెప్పబడ్డ సంగతులు చూస్తున్నాం. అపోస్తుడైన పౌలు మరి 7 సంఘాలకి ప్రత్యేకంగా ఉత్తరాలు రాసినట్టుగా మనం చూడగలం. ఎన్ని సంఘాలకి? 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడని మనం ఎరుగుతాం తెలుగు బైబిల్ ప్రకారంగా. మరి కొలస్సీ పట్టణానికి పౌలు గారు ఎన్నడూ దర్శించలేదు. ఎపఫ్ర వలన ఈ కొలస్సీ పట్టణము సంఘం ప్రారంభించబడిందని చరిత్ర ఆధారంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా శరపత్రికలలో ఇదొక పత్రికగా మనం చూస్తున్నాం. అపోస్తుడైన పౌలు రోమా శరలో ఉన్నప్పుడు కొన్ని పత్రికలు రాశాడు. ఆ పత్రికలలో ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 1 అనే మాటను గమనించాలని నేను కోరుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక శరపత్రికే, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా
శరపత్రికే. కొలస్సీలకు రాసిన పత్రిక కూడా శరపత్రికే. ఫిలోమోనుకు రాసిన పత్రిక కూడా శరపత్రికగా మనం చూడగలం. శరసాలలో ఉండి పౌలు గారు మరి రాసిన పత్రికలను మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ సంఘాన్ని పౌలు గారు ఎన్నడూ దర్శించలేదు. కానీ దేవుని ఆత్మ సహాయముతో మరి ఎపఫ్రా వలన ఇక్కడ సంఘము ప్రారంభించబడిందని చరిత్ర ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆత్మఫలము అనే మాట చూస్తాం 5వ అధ్యాయం 22వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎలుగు ఫలం చూస్తాం 5వ అధ్యాయం 8వ వచనంలో. వినండి పిల్లారా, గమనించాలి. అలాగనే మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే నీతి ఫలం అనే మాట చూస్తాం. 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రికలో జాగ్రత్తగా గమనించే 1వ అధ్యాయం 11వ వచనంలో సత్క్రియలనే ఫలం అనే మాట చూస్తాం. 4 రకాల ఫ్రూట్స్ గురించిన సంగతులు ఇక్కడ తెలియజేస్తున్న మాటలు 4 పత్రికల్లో మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రికలో ఆత్మఫలం మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎలుగు ఫలం ఇలా గమనించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నీతి ఫలం, కొలస్సీలకు రాసిన పత్రికలో సత్క్రియలనే ఫలం. వాటిని గురించి చూడడానికి మనకు సమయం లేదు, కానీ పత్రికలలో చెప్పబడుతున్న మాటను గురించిన సంగతులు మనం చూస్తున్నాం. శరపత్రికలలో ఒక పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక. ఈ పత్రిక ఎపఫ్రా ద్వారంగా ఈ పత్రికను పౌలు గారు ఇచ్చి ఆ కొలస్సీ పట్టణానికి పంపించాడనే విధానంలో 4వ అధ్యాయం 12వ వచనం లేఖనాధారంగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో ప్రభువారు వినండి సంఘము అనే మాటను గురించి ఉద్దేశిస్తూ సంఘము శిరస్సు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తే సంఘానికి శిరస్సు ప్రభు అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సంఘము అని అంటే శరీరము అనే మాట కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సంఘానికి శిరస్సు ప్రభు అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే వినండి పిల్లారా, ఆ సంఘము క్రీస్తు శరీరము అనే మాట కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సరే, దేవుని మాటల వైపు మనసు పెడదాం. ఒక వ్యక్తిని గురించి ఈ 3 దినాలు మీ ముందుకు ఆ ప్రభువు తీసుకురావాలని దేవుని ఆత్మ సహాయం మేరకు మీ ముందు నేను నిలబడి ఉన్నాను. ఈ వ్యక్తి ఎవరంటే ఎపఫ్రా. ఏం పేరు చెప్పండి? ఎపఫ్రా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈయనను గూర్చిన సంభాషణ పత్రికలలో ఎక్కువగా మనకు కనబడదు, కానీ ఆయన గురించి ఏమైనా కొంత ఎక్కువగా రాయబడిన ఆ సంగతులు ఎక్కడ ఉన్నాయంటే కొలస్సీలకు రాసిన పత్రికలోనే మనం చూడగలం. కొలస్సీలకు రాసిన పత్రికలోనే మనం చూడగలం. దేవుని మాటల వైపు మనం మనసు పెట్టాలి. ఈ కొలస్సీలకు రాసిన పత్రికను చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కొలస్సీ అంటే సవరణ అని అర్థం. కొలస్సీ అంటే అర్థం ఏంటి చెప్పండి? సవరణ అని అర్థం. పిల్లారా గమనించాలి. మరి 95 వచనాలు ఉన్నాయి ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో. 4 అధ్యాయాలు ఉన్నట్టుగా మనం చూడగలం. 95 వచనాలు ఉన్నాయి, 4 అధ్యాయాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని గురించి మనం చూడాలని ఆశపడుతున్నామనంటే ఎపఫ్రా. ఈ ఎపఫ్రా ఎవరు అనంటే పౌలు గారి జతపని వారిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. పౌలు గారితో జతపని వారిగా ఉన్నవారు దైవ గ్రంథములో నేను కౌంటింగ్ చేసిన వారిలో 19 మందిని చూడగలం. ఎంతమంది చెప్పండి? 19 మందిని చూడగలం. చాలామంది నోట్స్ రాసుకుంటే మంచిదేమో అని నేను అనుకుంటున్నా. మధ్యాహ్నం నుండైనా మీరు అలా సిద్ధపడి ప్రిపేర్ చేసుకుంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే 19 మంది ఎవరు అని అంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే తిమోతి అనే మాట మొదటిగా మనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట చూస్తాం. రెండవదిగా శీల అనబడిన వ్యక్తిని చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. మూడవదిగా మార్కు అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటిగా తిమోతి,
రెండోది శీల, మూడోది మార్కు, నాలుగోది లూకా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. పిల్లారా గమనించాలి. ఐదోది తిమోతి, మనము చాలా అరిస్టార్కు అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం అరిస్టార్. పిల్లారా ఆరోదిగా మనం గమనించినట్లయితే తీతుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అంతేకాక 7వదిగా అపోల్లో అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. పిల్లారా గమనించి 8వది మనం చదువుకున్న వ్యక్తే ఎపప్రా. 9 తుకిక్ అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో చూస్తాం. పిల్లారా గమనించాలి. మరి ఫిలోమోన్ 10 మొదటి అధ్యాయం 19వ వచనం ఫిలోమోనికి రాసిన పత్రికలో మనం చూస్తాం. 11వ వాడు ఆంద్రోనికు అనే మాట చూస్తాం. రోమా 16:7లో చూస్తాం అన్నమాట. పిల్లారా 12 అపియా 16వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. వినండి పిల్లారా గమనించాలి. 13వ వ్యక్తి లుకియా, ఇదే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తున్నాం. 15వ వ్యక్తి ఎపప్రా వేరు, ఎపప్రోదీతు వేరు. వినండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం. 16వ వ్యక్తి అకుల్లా, మనకు తెలుసు అకుల్లా పిస్కిలను గురించిన సందర్భాలు మనం చూడగలం. పిల్లారా గమనించాలి. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. అంతేకాదు యేసు అనబడిన యేసు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తాం. స్త్రీలు కూడా 2 ఉన్నారు, ఆయన జత పని వారిగా ఉన్నవారు. వినండి పిస్కిల్లా అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో ఆ సోదరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మరియా అనే సోదరి కూడా ఉంది. ఇది రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతమందిని చూసాం? 19 మంది జత పని వారిగా పౌలు గారితో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారిలో ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? ఎపప్రా. అంతేకాదు పౌలు గారిని వెంబడించిన వారికి చాలామంది ఉన్నారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. రండి పిల్లల తిమోతికి రాసిన 2వ పత్రిక, దేవుని మాటల వైపు మనసు పెడతారా? 1వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? చదవగలిగిన సోదరులు చదివితే మంచిది. 1వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 15వ వచనం. ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు అనే మాట చూస్తున్నాం. ఆసియాలో ఉన్న వారందరూ పౌలు గారిని ఏం చేశారు? విడిచిపోయారు. ప్రారంభములో వెంబడించిన వారికి ఉన్నారు, ప్రారంభంలో అనుసరించిన వారికి ఉన్నారు, ప్రారంభంలో పరిచర్యలో సహవాసములో ఆ పిల్లరగా తోడుగా ఉన్నట్టుగా ఉన్నారు, విడిచిపోయారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వినండి 4వ అధ్యాయంలోనికి రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. పిల్లల గమని మళ్ళీ ఈ మాటలు రిపీట్ కావు, నోటెడ్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే మంచిదని నేను కోరుతున్నాను. వినండి పిల్లల గమనించాలి. 16వ వచనం చదువుతున్నా. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంన నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. అందరూ నన్ను విడిచిపోయారు. ఆసియాలో ఉన్న వారందరూ విడిచిపోయారు. మొదట నేను సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. సహవాసంలో ఉన్నట్టుగా ఉన్నారు, సంఘములో ఉన్నట్టుగా ఉన్నారు, దేవుణ్ణి వెంబడించినట్టుగా ఉన్నారు, సేవకుని వెంబడించినట్టుగా ఉన్నారు. సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా పక్షమున నిలవలేదు. ప్రభువు పక్షాన నిలిచిన వారు పౌలు గారి పక్షాన, ప్రభువు పక్షాన, వాక్య పక్షాన నిలవని వారిగా ఉన్నారు. వారి ఇహలోకమును స్నేహించి వారు విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని పేరు ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు అక్కడ పౌలు గారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా చెప్పండి, ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళాడు. చూసారండి అమ్మా, ఇహలోకమును స్నేహించి వ్యక్తి పేరు చెప్పాడు. ఆసియాలో ఉన్నవారు అన్నాడు. వినండి, నేను సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. వెంబడించిన గుంపులో ఉన్నట్టుగా ఉన్నారు కానీ విడిచి వెళ్ళారు. సేవకుని విడిచారండి, సంఘాన్ని విడిచారు, సత్యముని విడిచారు.
నాటి దినాలలో దేవుని సేవకుడైన పౌలు గారిని వెంబడించినట్టుగా ఉండి విడిచిపోయిన వారిని గురించిన సంగతులు ఎంతో వేదనతో, దుఃఖముతో, నిట్టూర్పుతో తిమోతికి ఆ సంగతులను తెలియజేస్తున్నాడు. తిమోతి పౌలు గారు రాసిన పత్రికలలో వినండి, చివరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక. తర్వాత ఆయన శిరస్థాపన చేయబడ్డాడని చరిత్ర ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి, ఎపఫ్రా ఎలా ఉన్నాడో, ఎపఫ్రోదితు ఎలా ఉన్నాడో వినండి, శీల ఎలా ఉన్నాడో, తిమోతి కూడా అలానే ఉన్నాడు పౌలు గారితో. జతపని వారిగా, నమ్మకమైన జతపని వారిగా ఉన్నవారిలో కూడా తిమోతి ఒకడు. ఎపఫ్రా పేరు మీద ఆ పిల్లల పత్రిక ఏమి రాయలేదు, కానీ తిమోతి పేరు మీద 2 పత్రికలు ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆ 2 పత్రికలు కూడా కాపరి పత్రికల్లో లెక్కించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అందరూ నన్ను చెప్పండి విడిచిపోయారు, సంఘములో ఉన్నట్టుగా ఉన్నారు. పిల్లరా సేవకుని వెంబడించినట్టుగా ఉన్నారు, వాక్య సత్యమును అనుసరిస్తున్నట్టుగా ఉన్నారు. బహుశా వారు ఏం ఆశించి పౌలు గారిని వెంబడించారో, దేవుణ్ణి వెంబడించారో తెలియదు, కానీ ఎంత దుఃఖకరమైన మాట అండి. ఎవ్వడు నా పక్షమున నిలువలేదు, అందరూ నన్ను చెప్పండి అందరూ విడిచి వెళ్ళారు. అందరూ వెళ్ళారండి, అందరూ విడిచి వెళ్ళారు. దేమా అనబడిన వ్యక్తి కూడా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళాడు. చాలామంది మందిరములోనే ఉన్నారు, దేవుణ్ణి విడిచిన వారిగా ఆ పిల్లల గమనించాలి, అట్టివారు లేకపోలే. సంఘమును విడిచిన వారిగా ఉన్నవారు లేకపోలే, సహవాసమును విడిచిపోయిన వారిగా ఉన్నవారు లేకపోలే. సంఘముల్లోనే ఉంటున్నారు, సహవాసములో ఉంటున్నారు, సేవకుడితో ఉంటున్నారు, సంఘ పెద్దలతో ఉంటున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా ఉంటున్నారు, విడిచిన వారిగా ఉన్నారు అనే సంగతిని ఈ మాటను గుర్తు చేస్తున్నాడు. అందరూ నన్ను విడిచిపోయారు. సహవాసాన్ని విడిచావా? ప్రార్థనను విడిచావా? ప్రభుని విడిచావా? వాక్యదాన్ని విడిచావా? విడిచిపోయారు. ఎంత వేదనతో చెప్తున్నారు. అయ్యా పౌలు గారు, దేమా ఎందుకు వెళ్ళాడయ్యా నిన్ను విడిచి అంటే, ఇహలోకమును స్నేహించాడు, అందుకే వెళ్ళాడు. ఏమి స్నేహించాడు? లోక ఆచలండి, లోక కోరికలండి, లోక వాంఛలండి, లోక సంబంధమైన ఆలోచన కలిగిన వాడిగా నన్ను విడిచి వెళ్ళిపోయాడు దేమాను గురించి కూడా చాలా సంగతులు మనం చూడాలి, కానీ దేమాను గురించిన మాటలను తెలియచేయడానికి నేను ఇక్కడ నిలబడలే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పౌలు గారిని వెంబడించిన వారు విడిచిపోయారు. పౌలు గారిని ఎందుకండి, ప్రభు వారిని వెంబడించిన వారు కూడా ఏమో చేశారు చెప్పండి. ఆయనను పట్టుకున్న సమయంలో అందరూ ఆయనను చెప్పండి ప్రాణం పెడతానన్న పేతురు గారు కూడా విడిచి వెళ్ళారండి. వినండి పిల్లలు గమనించాలి. రొమ్మున ఆనుకొని ఉన్నానన్న యోహాను గారు కూడా పిల్లలు గమనించాలి, అందరూ ఆయనను విడిచిపోయారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆలోచన చేసేవారిగా ఉండాలనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తా ఉంది. పిల్లరా అందరూ నన్ను విడిచిపోయారు. వినండి, ఎపఫ్రా నన్ను వెంబడించాడు. ఎపఫ్రా ఎవరిని వెంబడించాడు? నన్ను వెంబడించాడు అని చెప్తే ఇలా చెప్పాడు. రండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ మాటలు నోట్ చేసుకుంటే మంచిది. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏంటి మీకేం అర్థం కావట్లేదు? చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది? చదువుకోలేదా మీరు? స్కూల్కి వెళ్ళట్లేదా? పైకి ఎత్తండి. అందరి దగ్గర నోట్బుక్ ఉందా? లేకపోతే మధ్యాహ్నం తెచ్చుకోండి, తప్పకుండా తెచ్చుకోండి. మధ్యాహ్నం కానీ మీరు తెచ్చుకోలేదంటే, మీరు మధ్యాహ్నం తెచ్చుకోలేదంటే సాయంత్రం నేను తెప్పిస్తాను. సాయంత్రం మీటింగ్ కల్లా పెన్ను నోట్బుక్ నేను తెప్పిస్తాను. తప్పకుండా చేస్తాను నేను ఈ పని. అది ఏమైనా కానీ నేను తిప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరితో తల్లిగారు చక్కగా రాసుకుంటున్నారు, కొంతమంది రాసుకుంటున్నారు. వాక్యం మీద మీ మనసు ఉంచాలని కోరుతున్నాను.
ఎపఫ్రాను గురించిన సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. వినండి పిల్లలు, ఆలోచన చేయండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. ఎపఫ్రాను మా ప్రియుడు అన్నాడు. అమ్మ వినండి, ఆయనలో కొన్ని లక్షణాలు నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. ప్రభు చిత్తం అయితే ఈ 3 దినాలు ఆ లక్షణాలను గురించిన సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ రాయబడ్డ మాట మొదటిది, ఎపఫ్రా ఎవరంట? ప్రియుడు అన్నాడు. ఎవరంట ఆయన? ప్రియమైన వాడు. ఎపఫ్రా ప్రియమైన వాడు. రెండోది, తోటిదాసుడు అన్నాడు. అమ్మా ఎవరంట ఆయన? చెప్పండి, తోటిదాసుడు. మూడోది వినండి, నేర్పించేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? నేర్పించేవాడు. నాలుగోది పిల్లలుగా 8వ వచనంలో నమ్మకమైన వాడు. ఎవరంటే చెప్పండి? నమ్మకమైన వాడు. వినండి, 5వది పరిచారకుడు, క్రీస్తు పరిచారకుడు. వినండి పిల్లలు, గమనించాలి, క్రీస్తు పరిచారకుడు. 6వది పిల్లల ప్రేమను తెలిపినవాడు లేదా తెలియజేసినవాడు. ఇక్కడ 6 మాటలు ఉన్నాయి. ఎన్ని మాటలు చెప్పండి? మీరేం కంగారుగా రాసుకోవద్దు, అక్కడే ఉన్నాయి. 7, 8 వచనాల్లో ఉన్నాయి. చక్కగా రాసుకోండి, పర్లేదు. నా బాధ అదే, నా బోధ అదే. వినండి, దేవుడి మాటల వైపు మనసు పెట్టాలి. మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా ఉన్నాయి, 200 ప్రసంగాలు ఉన్నాయి, మీ ప్రాంతాల్లో సభలలో చెప్పినవి ఉన్నాయి, మీరు వినవచ్చు. వినండి పిల్లరా, 1 ఆయన ప్రియుడు, 2 తోటిదాసుడు, 3 నేర్పించేవాడు, 4 నమ్మకమైన వాడు, 5 క్రీస్తు పరిచారకుడు, 6 ప్రేమను తెలియజేసిన వాడు. అబ్బా ఎంత మంచి మాట అండి. వండర్ వర్డ్స్ పిల్లలు, చాలా విలువైన మాటలు ఆయన గురించి. ఒక సేవకుడు, ఒక సామాన్యమైన ఒక వ్యక్తిని గురించి, ఒక జతపనివాడిగా ఉన్న వ్యక్తిని గురించి ఎంత మంచి లక్షణాలు చెప్తున్నాడు. వినండి పిల్లలు, గమనించాలి. ప్రియమైన వాడు అని చెప్పుట సులభమైన పనే కాదు. పౌలు గారికి ప్రియమైన వాడు, సంఘానికి ప్రియమైన వాడు, దేవుడికి ప్రియమైన వాడు. పిల్లలు గమనించాలి. రెండవదిగా తోటిదాసుడు. ఎవరంటే చెప్పండి? తోటిదాసుడు, తోటిదాసుడు అండి. పరిచర్యలో తోటిదాసుడు, సరసాల అనుభవం కలిగిన వాడు, తోటిదాసుడు. వినండి పిల్లలు, గమనించాలి. వాక్యమును నేర్చుకున్నవాడే కాదు, వాక్యమును ధ్యానించిన వాడే కాదు, కొలస్సీ పట్టణానికి, కొలస్సీ సంఘానికి వాక్యమును నేర్పించినవాడు. ఏమి నేర్పించాడు చెప్పండి? వాక్యాన్ని నేర్పించాడు. వాళ్ళు ఎలా ఉండాలని నేర్పించాడనే సంగతి తర్వాత చూద్దాం. వాక్యమును నేర్పించిన వాడు. వినండి పిల్లరా, చాలా జాగ్రత్తగా గమనించాలి. 4వది నమ్మకమైన వాడు. ఎంత మంచి మాట అంటే. ఎవరంటే చెప్పండి? నమ్మకమైన వాడు. వినండి పిల్లలు, గమనించాలి. 5వది ఏమన్నాడు? ఆ క్రీస్తు పరిచారకుడు. పరిచర్య చేసేవారిగా ఉండాలి. పరిచర్య బాత్రూమ్లు గడిగే దగ్గర నుంచి రావాలి. అది అనమాట. కొన్ని సంఘాలను మనం చూస్తాం, ఎంత గొప్ప వ్యక్తినైనా బాత్రూమ్లు గడిగిస్తారు. ముందు ఫస్ట్ ఏం గడిగిస్తారు చెప్పండి? వాష్రూమ్లు శుద్ధి చేయాలి. అదేంటి, అక్కడ నుండి రావాలి, ఆలోచన చేయాలి. ఏం చేసేవాడు చెప్పండి? పరిచర్య చేసేవాడు, పరిచారకుడు అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి అక్కడ? ప్రేమను తెలిపినవాడు. ఎన్ని లక్షణాలు చూసాము అక్కడ? 6 చూసాం. రండి, 6 చూసాం. 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడు ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవాడిగా ఉండవలనని ఇతడు మీ కొరకు ప్రార్థనలో పోరాడేవాడు. నోట్ చేసుకోండి. ఎన్నో మాట ఇది? 7వ మాట. వినండి, ఏం చేసేవాడు చెప్పండి? ప్రార్థనలో ప్రార్థన చేసేవాడు కాదు. ఏమన్నా 7 దినాల్లో ఏంటి? ఆదివారం మందిరానికి వస్తే మళ్ళీ ఆదివారం మందిరానికి వచ్చి, అది కూడా ఎందుకు వస్తారు? అంత రొట్టె అంత రసం తినడానికి వస్తారు, అంతే. అందుకే వస్తారు, మందిరానికి రారు. ఆదివారం రోజు వచ్చి మనం ప్రభు బలిలో పాలు పంపులు కలుగుతూ ముందుకు సాగేవారు లేకుండా పోరాడేవాడు. ప్రార్థనలో పోరాడు. ఎంత మంచి లక్షణం అండి. దేంట్లో పోరాడేవాడు చెప్పండి?
ప్రార్థనలో పోరాడేవాడు. సంఘమును గురించిన చింత, సంఘాన్ని గురించిన వేదన, సంఘాన్ని గురించిన దుఃఖం కలిగిన వాడు. ఎలాంటి పరిచర్య సంఘం కొరకు చేశాడో ఆ సంగతులు ఇక్కడ రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాటలు ఇక్కడ చెప్పాడు. చూడండి ఏమన్నాడు ఇక్కడ, పిల్లారా గమనించాలి. అంటూ ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై. అబ్బా ఏంటా చెప్పండి అమ్మా. సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారిగా ఉండాలి. ఆత్మ నడిపింపు, ఆత్మ ఆధీనం, ఆత్మ స్వాధీనములో ఆ ఆత్మ స్వరూపైన దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, గణపరుస్తూ, మహిమపరిచే వారి ఉండాలని. వినండి, కొలస్సీలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. పోరాడేవాడు ఎవరన్నా చెప్పండి. ప్రార్థనలో పోరాడేవాడు. న్యూ టెస్టిమెంట్లో, కొత్త నిబంధనలో ఒక పోరాడే యోధుడు ఉన్నాడు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనబడతాడు, పౌలు గారు కనబడతారు. తర్వాత ఒక వ్యక్తిని స్పెసిఫిక్గా అఫీషియల్గా ఒక వ్యక్తిని గురించి రాశాడంటే ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? ఎపఫ్రా. ఏం చేసేవాడండి? పోరాడేవాడు. అమ్మా, ఈరోజు భార్యాభర్తల మధ్య పోరాటం, అవునగా చెప్పండి. అత్త కోడల మధ్య పోరాటం, అవునగా చెప్పండి. చెప్పండి అమ్మా, పోరాటం. పెళ్ళైన నాటి నుండి నేటి వరకు నెమ్మది లేదండి. ఎందుకంటే అత్తకి లేదు, మామకు లేదు, కోడలికి లేదు, బిడ్డకి లేదు, అల్లుడికి లేదు, అంతా పోరాటమే. వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు. ఆ పోరాటాన్ని గురించి ఇక్కడ చెప్పట్లే. ప్రార్థనలో పోరాడేవాడు. ఎంత అమూల్యమైన మాట అండి. సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారిగా ఉండాలని. మొన్న ఒక బ్రదర్ అంటున్నాడు, ఒక ప్రాంతానికి ప్రభు వెళ్ళమని చూపించాడంట. అక్కడికి వెళితే ఆ ప్రాంతం అంతా పిల్లలు అంతా గందరగోళంగా ఉందంట. దేవా, నాకు చూపించింది సాతానుడా నువ్వా? ఏ ఆత్మ చూపించిందయ్యా ఆ ప్రదేశానికి వెళ్ళమని అని అనుకున్నాడంట ఆయన. వాస్తవే కదా. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నేటి దినాల్లో చాలామంది ఆ పిల్లల దేవుని ఆత్మ ఏదో దురాత్మ ఏదో గమనించలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు చెప్పండి? గమనించలేకపోతున్నారు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నాడు. దర్శనంలో ఆయనకు కుమారుడు పుట్టినట్టు కల వచ్చిందంట. ఏమొచ్చింది? కల వచ్చింది. ఎన్ని పిల్లలు గమనించాలి. అందరికీ సంఘంలో చెప్పాడంట, దేవుడు దర్శనంలో నాకు కళ చూపించాడు, ఆ కళలో నాకు కుమారుడిని ఇవ్వబోతున్నాడు. ఆమెనున్నారంట. స్వీట్ తెచ్చాడంట, సంఘానికి పంచాడంట. కుమారుడు పుట్టలే, అప్పటికి పెళ్ళయింది అంతే. ఎన్ని పిల్లలు గమనించాలి. సరే పెళ్ళయింది, వారు అలా ముందుకు సాగుతున్నారు. గర్భఫలం ఇవ్వబోతున్నాడు. హాస్పిటల్లో సోదరి డెలివరీ అయింది, అమ్మాయి పుట్టింది. ఎవరు పుట్టారు చెప్పండి? అమ్మాయి పుట్టింది. ఏమ్మా చెప్పండి, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా, దయ్యం చెప్పిందా? చెప్పండి అమ్మా. సంపూర్ణాత్మ నిశ్చయత గలవారిగా నిలకడగా ఉండాలి. సంఘాలను కూర్చిన చింత, ఆత్మలను కూర్చిన చింత, పడిపోయిన వారిని కూర్చిన చింత. తిమోతి దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళాడు. ఇహలోకమును స్నేహించాడు. ఆసియాలో ఉన్నవారందరూ నన్ను విడిచి వెళ్ళారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షమును నిలవలేదు, అందరూ నన్ను విడిచి వెళ్ళారు. ఎంత వేదనతో ఈ మాటలు చెప్తుంది. సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలి. సేవకుడి తపన, పెద్దల తపన, బాధ్యత కలిగిన పరిచారకుల తపన, బాధ్యత కలిగిన విశ్వాసుల తపన. సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారిగా పెద్దలు ఉండాలి, సేవకులు ఉండాలి, పరిచారకులు ఉండాలి, విశ్వాసులు ఉండాలి, సంఘాలు ఉండాలి. అతి తపనతో ప్రార్థిస్తాడు, దేవుని పాదాలు పెట్టుకొని గోజారుతాడు, దేవుని సహాయాన్ని కోరుతాడు. ప్రార్థనలో చెప్పండి ఏం చేసేవాడు? పోరాడేవాడు. ఎన్నో లక్షణం ఇది? 7. చూడండి ఇక్కడ కింద మాట చూడండి. పిల్లారా గమనించాలి. సంపూర్ణాత్మ నిశ్చయత గలవారు నిలకడగా ఉండాలని. ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో
పోరాడుచున్నాడు. 13వ వచనం, ఇతరుడు మీ కొరకును లవదిక్కు వారి కొరకును ఇయోరా పోలి వారి కొరకును బహుగా బహుగా ఎన్నో మాట ఇది? 8వ మాట. అవినండి పిల్లరా, ఏం చేసేవాడు చెప్పండి? బహుగా ప్రయాసపడేవాడు. ప్రయాస కాదు, ఏం కాదు చెప్పండి? ప్రయాస కాదు, బహుగా ప్రయాసపడేవాడు. వ్యక్తికి రాయకపోయినా సంఘానికి రాస్తే ఇలా చెప్తున్నాను. ఎపఫ్రా గురించిన సంగతులు మీకు తెలుసా? ఆయనలో ఉండే క్వాలిటీ మీకు తెలుసా? ఆయనలో ఉండే లక్షణాలు మీకు తెలుసా? అతడు ప్రార్థనలో పోరాడేవాడు, బహుగా ప్రయాసపడేవాడు, ప్రియమైన వాడు, తోటిదాసుడు, నమ్మకమైన వాడు, క్రీస్తు యేసు పరిచారకుడు, నేర్పించినవాడు, ప్రేమను తెలియజేసినవాడు. బహుగా చెప్పండి అమ్మా, చెప్పండి, ప్రయాసపడేవాడు. కనీసం ఎవరు కూర్చున్న శాప వాళ్ళే కూడా మడితే ఇట్లే సంఘంలో ప్రయాసపడట్లే. బహుగా తర్వాత సంగతి పరిచయమే లేదు, ఏదో వస్తారు, ఉంటారు, పోతారు, అంతే. వందనాలన్నా, బాగున్నారా, అంత బాగున్నారా, అంతేకా రావడం పోవడం. ఏం జరుగుతుందో అవసరం వాళ్ళకి. సంఘం ఏంటి, సంఘ విధానాలు ఏంటి, సంఘ పరిస్థితులు ఏంటి, సంఘంలో నీ పని ఏంటి, సంఘంలో నీ పరిచయం ఏంటి, సంఘంలో ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకు దేవుని బిడ్డగా నిన్ను చేశాడు ప్రభు, ఆ సంగతి మరిచిపోయా. నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, మందిరానికి వచ్చాను, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. ఏం పడేవాడు? చెప్పండి, ఏం పడేవాడు? ప్రయాస పడేవాడు. ఏం ప్రయాస? బహుగా ప్రయాస. ప్రార్థన కాదు అమ్మా, ప్రార్థనలో చెప్పండి పోరాడేవాడు. ప్రయాస కాదు, బహుగా ప్రయాసపడేవాడు. బహువచనం రాయబడిందండి. ప్రార్థన చేసేవాడు దీవించు, ఆశీర్వదించు, ఆమెనా నిద్ర వస్తుంది అన్నట్టు కాదు. ఈరోజు ఆల్ నైట్ ప్రార్థనలు అంటున్నారు, ఉపవాస ప్రార్థనలు అంటున్నారు. ఉపవాసం లేదు, ఏం లేదు. మొన్న ఒకసారి నన్ను ప్రార్థనకు రమ్మని చెప్పారు, వెళ్ళా. ఉపవాస ప్రార్థన నేను కూడా తినకుండా వెళ్ళా. నువ్వు వాక్యం చెప్తే ఒక డౌట్ వచ్చింది నాకు. మీలో భోజనం చేయకుండా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాను. ఎవరు ఎత్తలేదు. తినొచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాను, అందరూ ఎత్తారు. మరి ప్రార్థన కూడిక ఏంటి? ఉపవాస కూడిక. అందరు తినొచ్చారు. మరి వాక్యం చెప్పని నేనైనా తినకుండా రాంది, అందరు తినొచ్చారా? కూడిక పేరేంటి? ఉపవాస కూడిక. ఏమా మనకుండా వారక్రమ కూడికలో కూడిక ఉంది. ఏ కూడిక అది? రొట్టె విరిచే కూడిక. చెప్పండి, ఏ కూడిక? దానికి అటెండ్ అవుతుంటారు అక్కోళ్ళు అందరు. కొంతమంది అన్నోళ్ళు కూడా దానికి అటెండ్ అవుతారు. రొట్టె తిందామని, రసం తాగుదామని వచ్చి అన్నట్టు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం చేసేవాడు చెప్పండి? బహుగా ప్రయాసపడేవాడు. ఏం చేసేవాడు? ప్రార్థనలో చెప్పండి పోరాడేవాడు. 9వ లక్షణం చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. శరపత్రికలలో ఇదొకటి కదా. 1వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం అండి, కావున 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయినా. ఇట్ ఈస్ వండర్ఫుల్. ఎన్నో మాట ఇది? 9వ మాట. అమ్మా వినండి, ఎవరంటేనా? తోటి ఖైదీ. తోటి ఖైదీ వెనుదిరిగిన వాడు కాదు, వెనుదిరిగిన వాడు కాదు. సంఘాలు ప్రారంభ విషయాల్లో, సంఘాలు కట్టే విషయాల్లో ఎన్నడూ సేవకుడు వెళ్ళలేదండి అక్కడికి. ఒక వ్యక్తి వలన, ఎపఫ్రా వలన సంఘము ప్రారంభించబడింది. దైవజనుడికి చెప్పాడు, ఇలా ఉంది అక్కడ పరిస్థితి. ఉత్తరం రాశాడు, కొలస్సీలో ఉన్న విశ్వాసముల గురించి ఈ సంగతులు అక్కడ చదవండి, వారికి తెలియచేయండి అని చెప్పాడు. ఈ సంగతులను వాళ్ళకి నేర్పించాలని చెప్పాడు. నేర్పించడం కాదు, నువ్వు నేర్చుకోవాలని చెప్పాడు. ప్రార్థన చేయడం అని చెప్పడం కాదు, నువ్వు ప్రార్థనలో పోరాడాలన్నాడు. ప్రయాసపడ్డవు కాదు, నువ్వు ప్రార్థన నువ్వేం చేయాలి? పరిచర్యలో ప్రయాసపడాలన్నాడు. ఖైదీ అయిన ఎపఫ్రా. ఎంత మంచి మాట అండి.
సరసాల అనుభవం కలిగిన వాడు ఎడల దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మీరు పత్రికలలో చూడండి, ఈయన గురించి ఎక్కువ మనకు మ్యాటర్ దొరకదు, ఎక్కువ మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు. దొరికిన కొద్ది సమయంలోనే శ్రేష్టమైన మాటలు ఆయన గురించి రాయబడ్డాయి. 4 అధ్యాయాలలో 2 అధ్యాయాలలో ఆయన గురించి చెప్పబడింది. 1 అధ్యాయం ఉన్న ఫిలోమోనుకు రాసిన పత్రికలో రాయబడింది. ఇది శరపత్రిక, అది శరపత్రికే. పిల్లలు గమనించు, ఒనేసిము ద్వారంగా ఆ పత్రికను అక్కడికి పంపించాడు. తుదకు వేరింది, కానీ అది మనం గమనిస్తే ఆ విషయాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాశాడు, నా తోటి ఖైదీ అయినా చెప్పండి ఏమ్మా ఏమన్నా అర్థమవుతుందా? తలల పైకి ఎత్తండి. ఏమ్మా ఇటు చూడండి, నా మాట అర్థమవుతుందా? ఏమండి అర్థమవుతుందండి? స్పష్టంగా అర్థమవుతుందా? అమ్మా అర్థమవుతుందా? తలలన్నా ఊపండి మా తల్లుడా. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదా. మరి అర్థం కాకపోతే మళ్ళీ నేను అర్థమైపోతా అన్నట్టు. మీకు అర్థం కావాలనే కదా ఈ సభలు, ఈ ప్రయాస. ఆలోచన చేయాలి. దైవ గ్రంథంలో ఎంత చక్కగా రాయబడిందండి. 4 అధ్యాయాలున్న ఈ పత్రికలో, 95 వచనాలున్న ఈ పత్రికలో వినండి పిల్లలు గమనించాలి. 3 వచనాలు లేదా 4 వచనాల్లోనే ఈయన గురించిన మాటలు 8 సంగతులు చెప్పాడు. 8 సంగతులు చెప్పాడు. 4వ అధ్యాయం 12, 13 వచనాలలో, 1వ అధ్యాయం 7, 8 వచనాలలో, ఫిలోమోనుకు రాసిన పత్రికలో 23వ వచనంలో ఆ మాటలు చెప్పాడు. వినండి పిల్లలు గమనించాలి. 5 వచనాలలో, ఎన్ని వచనాలలో? 5 వచనాలలో 9 సంగతులు చెప్పాడండి ఈయన గురించి. అమ్మా ఎన్ని వచనాల్లో? 5 వచనాలు. ఎన్ని సంగతులు చెప్పాడు? 9 సంగతులు చెప్పాడు. చూసారండి, పౌలు గారితో జతపని వారు ఎంతమంది అండి? 19 మంది. వినండి, చాలామంది వెంబడించారు ఆయన్ని. 1వ యాత్రలో, 2వ యాత్రలో, 3వ యాత్రలో. వినండి పిల్లలు గమనించాలి. ప్రభు ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఒక మాట ఇలా చెప్తా, పౌలు గారు 12 మంది శిష్యులతో ఉన్నాడా? నోరు తెరవడమ్మా, లేడు. పిల్లలు గమనించాలి. మరి చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందానని చెప్పాడు. సోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టమో లేదని చెప్పాడు. ప్రభు వలన పొందానన్నాడే, ఎటు పొందాడు? పౌలు గారు మరి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పౌలు గారు ప్రభుతో ఉన్నాడా? లేడు. శిష్యుల్లో ఒకడా? కాదు. మరి ఎట్టొచ్చింది ఇది? దేవుని మాటల వైపు మనసు పెట్టి గలతీయులకు రాసిన పత్రికలోనికి ఒక మాట, 1వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 15వ వచనం చూస్తారా? 15వ వచనం. మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని చాలా సంగతులు చెప్పాడులండి. ఇక ఆయన చూస్తే మళ్ళీ అక్కడ మనం పాఠానికి న్యాయం చేయలేము. తల్లి గర్భములో నేనుండగా దేవుడు నన్ను ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకేమన్నాడు కింద అక్కడ? కృపచేత నన్ను పిలిచాడు. బా ఎంత మంచి మాట. ఎక్కడున్నప్పుడు పిలిచాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిలిచాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట అండి. పిల్లలు గమనించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనందరికి తెలిసిన మాట చూడండి, అపోస్తుల కార్యములు. దేవుని మాటల వైపు మనసు పెడదాం. 9వ అధ్యాయం మనందరికి తెలిసిన మాట. వాక్యం మీద గమనం ఉంచుదాం. 9వ అధ్యాయం వినండి పిల్లలు గమనించాలి. వినండి. 14వ వచనం చదువుతారా? 14వ వచనం. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడు ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను. అమ్మా చూస్తారా? అన్యజనుల ఎదుటను అని అండర్లైన్ చేసుకోండి. రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుట
నేను వేర్పరచుకున్న సాధనం. అండర్లైన్ చేస్తారు ఈ మాట, అండర్లైన్ చేస్తారా? ఎక్కడెక్కడ ఎవరెవరు ఎదుటంట? మళ్ళీ చదవండి సార్, ఏమన్నాడు? ఎవరెవరు ఎదుట? అందుకు ప్రభు వెళ్ళము అన్యజనుల ఎదుట. ఏ జనుల ఎదుట? అన్యజనుల ఎదుట. అన్యజనుల ఎదుట అన్నాడు. ఎవరు ఎదుట? రాజుల ఎదుట. రాజుల ఎదుట. చదవండి. ఇశ్రాయేలు ఎదుట. అన్యజనులు అన్నాడు, రాజులు అన్నాడు, ఏమన్నాడు? ఇశ్రాయేలుడు అన్నాడు. అన్యుల మధ్య పరిచయం చేశాడా? చేశాడు. రాజుల మధ్య పరిచయం చేశాడా? చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య పరిచయం చేశాడా? చెప్పండి. చేశాడు. 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి కాకపోయినప్పటికీ దైవ గ్రంథములో 14 పత్రికలు రాసిన వాడు అపోస్తుడైన పౌలు గారు. ప్రభు ఏర్పాటు అండి. నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను ఏర్పాటు చేసుకున్నా. ఎప్పుడు? తల్లి గర్భములో ఉన్నప్పుడు. ఎప్పుడు పిలిచాడు చెప్పండి? తల్లి గర్భములో ఉన్నప్పుడు పిలిచాడు. ఎంత మంచి మాట అండి. నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ప్రభువా నీకు తెలియదయ్యా, ఎట్టాడోడు అనుకున్నావయ్యా అనని అంటున్నాడు. నీకు తెలియదయ్యా, సంఘాన్ని హింసించిన వాడయ్యా, సంఘాన్ని బాధ పెట్టిన వాడయ్యా, నీ నామమున కూడుకున్నవానంటే కుదరదయ్యా, అంత దుర్మార్గుడయ్యా, నువ్వు వెళ్ళవయ్యా. నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. చూశారండి? నువ్వెళ్ళు. అన్యజనులకు స్వార్థ చెప్పాడు, రాజులకు స్వార్థ చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలకు స్వార్థ చెప్పాడు. నేటి సార్వత్రిక సంఘానికి పునాదిగా పేతురు గారిని ప్రభు వాడుకుంటే, అపోస్తుడైన పౌలు గారిని పునాది ప్రారంభంలో సంఘాలు విస్తరించడానికి ఒక మూలంగా వాడుకున్నాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజల చరిత్ర, రాజుల చరిత్ర, అధికారుల చరిత్ర, న్యాయాధిపతుల చరిత్ర, రాజుల చరిత్ర, అది సంఘములో ఉన్న సంగతులు పిల్లలు గమనించాలి. మొదటి మానవుడైన ఆదాము, నోవా, అబ్రహాం, ఇస్సాక్, యాకోబు వారిని గురించిన సంభాషణలు పత్రికలలో ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువారితో లేడే, శిష్యుడు ఒకటి కాదే. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడిది? అతడు సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవాడు. ఎవరు? పౌలు గారు. అందుకే ఎపఫ్రా కూడా సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవాడిగా ఉన్నాడు. అందుకే ఆ కొలస్సీలో ఉన్న సంఘము సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారిగా ఉండాలని వారి కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇంటి పోరాడే యాదులు నేటి క్రైస్తవ సంఘాలలో ఉన్నారా? ఆలోచన చేయాలి. పోరాడేవాడండి. ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడితేనే. చెప్పండి, ఎక్కడ నేర్చుకున్నాడు ఈ మాట? ఏమా ఈ మాట ఎక్కడ నేర్చుకున్నాడు? ఎపఫ్రా ఎక్కడ నేర్చుకున్నాడు? పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు. జతపనివాడిగా ఉండి నేర్చుకున్నాడు. ప్రార్థనలో పోరాడేది ఎక్కడ నేర్చుకున్నాడు? పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు. ప్రయాసపడేది ఎక్కడ నేర్చుకున్నాడు? పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు. తన గురించి తాను చెప్పుకోవట్లే. తన గురించి తాను చెప్పుకోవట్లే. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు తన గురించి. నీ గురించి, నా గురించి సేవకుడు ఏం చెప్తున్నాడు? పెద్దలు ఏం చెప్తున్నారు? పరిచారకులు ఏం చెప్తున్నారు? తోటి శ్వాసులు ఏం చెప్తున్నారు? ఎలాంటి సాక్ష్యం కలిగిన వారికి ఉన్నాం, ఎలాంటి స్టేట్మెంట్ కలిగిన వారికి ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఇంకొక అద్భుతమైన మాట అక్కడ చెప్తాం, చూస్తారండి. 13వ వచనంలో మరొకసారి చూస్తే మనం అక్కడ అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. వింటిని ఏం చేశాడంట? ఎంతో కీడు చేశాడు. ఇదంతా ఎందుకండి? స్టెఫను మరణానికి కారణం ఎవరు? ఏమా చెప్పండి. ఆది అపోస్తుల వినండి, పిల్లలు గమనించాలి. మొదటి హతసాక్షి మరణానికి కారణం ఎవరు?
ఎవరండి? సౌలు. వినండి పిల్లలు, గమనించాలి, చూస్తారా అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. 7వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. 7వ అధ్యాయం చూస్తారా? 7వ అధ్యాయం 58వ వచనం నుంచి 60వ వచనాల వరకు చూద్దాం. చూడండి, 58వ వచనం. పట్టణం వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అనబడిన యవనుడు. ఏమా సౌలు పిల్లారా, స్టెఫను మరణానికి కారకుడు. 9వ అధ్యాయం 1వ వచనం. 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ వచనం. సౌలు ఇంకాను. ఏమా ఏనండి, మాట అర్థం చేసుకుంటారా? అండర్లైన్ చేసుకో. ఇంకాను అంటే అంతకుముందు చేస్తున్నాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఇంకాను ప్రభు యొక్క శిష్యులను ఏమా ఏం చేస్తున్నాడు? బెదిరించేవాడు. హత్య చేసేది. ఏం చేసేదంట? హత్య చేసేది ప్రాణాధారం అనుకున్నాడు. చూశారంటే మనుషులను పొడవడం ప్రాణాధారం అనుకున్నాడంట. ఇంకా నువ్వు ప్రచురించు. పిల్లలుగా యేసు నామం అంటే కుదరదు ఆయనకి. యేసు క్రీస్తుని ప్రార్థించేవారు, ఆరాధించేవారు, స్తుతించేవారంటే కుదరదు. ధర్మశాస్త్రమును ఎరిగిన వాడు, గౌనియేలు పాదములు ఎదుట విద్యాభ్యాసం చేసినవాడు, రోమా పౌరుషత్వం కలిగిన వాడు, యూదా వంశానికి చెందినవాడు, అతి విద్య కలిగిన వాడు, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. సామాన్యుడు కాదాయన, ధనికుడు. దేవుని మాటల వైపు మనసు. ఇంకాను బెదిరిస్తూ అని చెప్పాడు. ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటకును తనకు ప్రాణాధారముగా అయినట్లు ప్రధాన యుద్ధకు వెళ్ళి ఈ మార్గం, ఏ మార్గం? యేసు క్రీస్తు మార్గమందున్న. చదవండి బ్రదర్. పురుషులను స్త్రీలను కనుగొని వెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుట అడిగాను. పత్రిక తీసుకున్నాడు. దమస్కు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దమస్కు వెళ్తున్నాడు. ఎందుకో ఈ మార్గమందున్న వారిని హింసించడానికి వెళ్తున్నాడు. ఏమా వినండి, ఈ మార్గమందున్న వ్యక్తులను హింసించడానికి వెళ్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు దమస్కు మధ్యలో కొట్టాడు. ఎడబడ్డాడు, కింద పడ్డాడు. అతడు ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినందున నేల మీద పడి సౌలా హింసించుచున్నావు. చూశారండి, విన్నాడు. నువ్వేలా హింసించుచున్నావు? నా శిష్యులను హింసిస్తున్నావు, నా కుమారులను హింసిస్తున్నావు, నా బిడ్డలను హింసిస్తున్నావు. నా మార్గంలో నడిచేవారు, వారి బ్రతుకులు, జీవితాలు, హృదయాలు మార్చుకొని సరైన మార్గంలో వారు బ్రతుకుతుండగా వారు హింసిస్తున్నావు. నువ్వు ఎవరువయ్యా? నువ్వెవరు? చూడండి, అక్కడ చదవండి. ఏమన్నాడు అక్కడ? వినను ప్రభువా. చూశారండి, ఎవడు నువ్వు? అంత మాట అన్నాడా అనిపిస్తుంది. మరి ట్రాన్స్లేషన్లో ఎట్లుందో సరిగా చూడలే. కింద చదవండి. ఆయన అమ్మా నీవు హింసించుచున్నా యేసుని. తలలు పైకి ఎత్తారా? పౌలు గారు హింసించింది శిష్యులనా యేసునా? చెప్పండి అమ్మా, ఎవరిని హింసించాడు? ఈ మార్గమందున్న శిష్యులను అన్నాడు. నీవు హింసించుచున్న యేసుని. దేవుని బిడ్డలను ముట్టువాడు యెహోవా, కనుగుడ్డును ముట్టువాడు. దుఃఖింప చేసే వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆలోచన చేయాలి. అలుపులను ప్రేమించుటే నన్ను ప్రేమించుట. నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. ఏమ్మా వినండి, నీవు హింసించుచున్న యేసు.
ఊరికిలా ఆ మాటలకు గుర్తుపెట్టండి, ఊరికే గుర్తు చేస్తా. మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే ఇలా ప్రభు చెప్పాడు, నీకు ఆకలి కొన్నాను, అన్నం పెట్టలేదు. దాహము కొన్నాను, నీళ్ళు ఇవ్వలేదు. రోగినై అన్నాను, చూడరాలేదు. వస్త్రహీనుడిగా ఉన్నాను, వస్త్రాలు ఇవ్వలేదు. చెరసాలలో ఉన్నాను, చూడరాలేదు అన్నాడు. ఏంటి ప్రభువా, ఏంటి ఇదేంటయ్యా? నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు, వస్త్రహీనుడిగా ఉన్నావు, దాహమని అడిగావు, ఆహారం లేకున్నావు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నావు, ఎప్పుడున్నావు? పిల్లరా గమనించాలి. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి 42 చదవండి. 42 చదవండి. 42 చదవండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. తప్పికొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశి అయినటైనను, దిగంబరి అయినటైనను, రోగి అయినటైనను, సరసాలలో ఉండుటైనను మేము చూసి నీకు ఉపచారము చెయ్యక పోతిమని ఆయనను అడిగారు. ఆయనను అడిగారు, ఎప్పుడు ప్రభు ఇలాగా అని. ఎలా ఉన్నావు, ఎప్పుడున్నావు ఇలాగా? ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని చెప్పాను. వినండి, అల్పులకు చేయలేదు. బీదలంటే, అనాథలంటే, దిక్కులేని వారంటే, డబ్బు లేనివారంటే, వ్యాధిగ్రస్తులంటే, వస్త్రహీనులంటే, నమ్మిన వారు, నమ్మని వారితో పల్లె, నమ్మిన విశ్వాసులు సైతం, వారి బంధువులైనా, వారి రక్త సంబంధులైనా, వారి కుటుంబ సభ్యులైనా కానీ వారిని పరామర్శించే వారి ఉన్నారా, లేరా? ఆలోచన చేయాలి. వారికి సహకరిస్తే, వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తే, ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్తున్నాడు, మిక్కిలి అల్పులైన వారికి మీరు చేస్తే నాకు చేసినట్టే. అల్పులకు చేయకపోతే, బీదలకు చేయకపోతే, దిక్కులేని వారికి చేయకపోతే, అనాథులకు చేయకపోతే, వ్యాధిగ్రస్తులకు చేయకపోతే నాకు చేయలేదు. నువ్వెవరు అయ్యా చెప్పండి? నీవు హింసించుతున్నా యేసు. అమ్మ వినండి, వందనాలు చెప్తున్నా, వినండి, వందనాలు చెప్పండి అమ్మా. ఏంటి అతను ఉరుము చూస్తున్నారు? వినండి పిల్లారా, గమనించాలి. నువ్వు ఎవరవయ్యా? నీవు హింసించుచున్నా యేసుని. నువ్వు హింసించుచున్నావు యేసుని. అర్థం కావట్లేదా? భక్తి జీవితంలో ముందుకు సాగుతున్నావు, విశ్వాసిని చెప్పుకుంటున్నావు. బీదల పట్ల, అనాథల పట్ల, దిక్కులేని వారి పట్ల, వారి ఇబ్బందులలో పరామర్శించాలి. బీదలు అనాథలు దిక్కు తర్వాత పెడదాంలేండి. మీ అత్త బాగలేకపోతే చూస్తున్నావా? మీ మామ బాగలేకపోతే చూస్తుందా? మీ కోడలు బాగలేకపోతే చూస్తున్నావా? నీ అన్నదమ్ములు బాగలేకపోతే చూస్తున్నావా? నీ తల్లి, నీ తండ్రి బాగలేకపోతే చూస్తున్నావా? ప్రభు ఒప్పుకోలేదండి ఆ మాట. నీవు హింసించుచున్నా యేసు నేను. ఎవరిని హింసిస్తున్నావు అనుకున్నావు? ఎవరిని ప్రాణాధారంగా ఎన్నుకున్నావు? హింసించుట, హత్య చేయుటే. ఎవరిని హత్య చేస్తున్నావు? ఎవరిని హింసిస్తున్నావు? నన్ను అన్నట్టు ప్రభు చెప్పాడు. పౌలు గారి గుండెలు పగిలేలాగా, తన జీవితంలో ఒక గొప్ప మలుపు తిరిగేలాగా ప్రభు మాట్లాడాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? దమస్కు పట్టణానికి ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? నా బిడ్డలను హింసించడానికి వెళ్తున్నావు. నన్ను హింసిస్తున్నావు. చూశారండి ఎంత అద్భుతమైన మాట అండి. నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. వినండి పిల్లలుగా, ఒక్క మాట చెప్పి నేను దైవదాసులకు సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం అయితే తర్వాత ఆ మాటలు ధ్యానం చేయడానికి ఆలోచన చేద్దాం. 17వ వచనం చదవండి. 9వ అధ్యాయం 17వ వచనం.
అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. 28 చదవండి. 18 చదవండి. 18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. అమ్మా అండర్లైన్ చేస్తారా? అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. అమ్మా ఏమి రాలాయి చెప్పండి. తలలు పైకెత్తారు అన్నమాట. పొరలు రాలే. అప్పుడప్పుడు అంటుంటారు కదా, వీడికి చెప్పండి అమ్మా, ఈ అమ్మాయికి చెప్పండి అమ్మా. ఇక్కడ ఉన్న మాట మీరు చెప్పండి, మీ నోటితో చెప్పిద్దామని. ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి అంటుంటారు కదా. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నేను ఏర్పాటు చేసుకున్న సాధన ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. తన కృప చేత, తన ప్రణాళికతో, తన ఉద్దేశంలో, తన నిర్ణయంలో. ఎంత అద్భుతమైన మాటలండి. దైవ గ్రంథములో ఎంత చక్కగా ప్రభు ఈ మాటలను రాయించాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అమ్మా ఆనాటి నుండి నేటి వరకు కన్నుల నుండి పొరల వంటివి రాలగా పిల్లల ఆత్మ సంబంధమైన నేత్రములతో పిల్లల గమని దేవుని మహిమలో ముందుకు సాగడానికి ప్రభు తన కృప చూపించాడు. తన జీవితాన్ని మార్చాడు. ప్రభు పరిచర్య ప్రారంభించిన వాడిగా సౌలును మనం చూస్తున్నాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో నుండి ఏం చేశాడు? పిలిచాడు. అమ్మా ఏం చేశాడు? నేను ఏర్పాటు చేసుకున్న సాధనం శిష్యులలో ఒకడు కాదు. దేవుడు ప్రత్యేకంగా తన ప్రణాళిక చొప్పున బహుశనే అనుకుంటాను 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు. మొత్తం పేరిట చీటి వేశారు, కానీ ఆయన పరిచర్య మనకి ఎక్కడ కనబడదు. వీళ్ళు అనుకున్నారు ఈ 12 మందిలో మరొక వ్యక్తి కావాలన్నట్టుగా, కానీ ఆయన పరిచర్య కనబడదు. పౌలు గారు కనబడతారు మనకి. 12 మందిలో ఒక వ్యక్తిగా ఉన్నాడేమో బహుశా. వెన్నుకొని ఏర్పాటు చేసుకున్న సాధనం నా పని కొరకు. పౌలు గారిలో ఉన్న తపన, వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు, పోరాడే అనుభవం ఎవరిలో ఉంది? ఎబోబ్రాలో ఉంది. చెప్పండి, ఎవరిలో ఉంది? పోరాడేవాడు, ప్రయాసపడేవాడు. తలవంచండి, కళ్ళు వెండి ప్రభు పాదాలను పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. తిరిగి దేవదాసులు దేవుని మాటలు ప్రకటిస్తున్నాగా ప్రభు సహాయాన్ని కోరుదాం. తల్లి ఆలోచన ఎపఫ్రా జీవితంలో 9 సంగతులు మనం చూస్తూ వచ్చాం. దేవుని మాటల వైపు మనసు పెడదామని 9 మాటలు ఆయన గురించి చెప్పబడ్డాయి. ఆ సంగతులన్నీ పౌలు గారి జీవితంలో ప్రభు పాదాల చెంత నేర్చుకున్నాడు. మనం కూడా అరిసిగా జీవించడానికి ప్రభు తన కృప అనుగ్రహించినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరెంత నమ్మదగిన దేవుడు. తణుకు పట్టణాన్ని ప్రేమించి ఈ పైడుపరి గ్రామంలో ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభల మొదటి దినపు కుడికలో కృపనిచ్చి మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి దైవదాసుని సన్నిధిలో నిలబడబోతున్నాగా కనికరించండి. మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాన్ని పొందమని ఈ 3 దినాల పరిచర్యకు ముద్ర వేయమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాబు మైక్ చూడు. హలో సోదరులారా, ఇప్పుడు మనకు దేవుని దాసులు మనకు వాక్యం అందించారండి. మరి